జయోగేశ్వర్ వెల్కమ్ టు తెలుగు ఆకాశవాణి. మా 4 డే తిరుపతి ట్రిప్ షార్ట్స్ మీరు చూసారు కదా. ఇది మా 4 డే తిరుపతి ట్రిప్ ఫుల్ వ్లాగ్స్. ఇది మా డే 1. మేము ఇంట్లోంచి బయలుదేరి క్యాబ్లో వెళ్ళాం. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్నది ట్రావెల్స్ బస్సు డైరెక్ట్ అరుణాచలంకి. ఫస్ట్ ఒక దగ్గర హాల్ట్ చేపించి అక్కడి నుంచి శంషాబాద్కి కామన్ బస్లో తీసుకెళ్ళి అక్కడ మాకు యాక్చువల్ బస్ ఎక్కించారు. ఇది స్లీపర్ క్లాస్. నేను స్లీపర్ క్లాస్ బస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. నేనే కాదు, మా పిల్లలు కూడా ఇదే ఫస్ట్ టైం స్లీపర్ క్లాస్ బస్ ఎక్కడం. మాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మేము డైరెక్ట్గా బస్లో అరుణాచలంకి చాలా దగ్గరలో దిగాం. టెంపుల్కి దగ్గరలో నియర్లీ 2 or 3 kilometers దూరం అంతే. అరుణాచలంలో దిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30 కరెక్ట్గా దింపేశారు బస్సు. చెప్పిన టైంకే 5:30కి బస్సులో దిగేసిన తర్వాత మేము అక్కడి నుంచి ఆటో తీసుకొని అరుణాచలం టెంపుల్కి వెళ్ళాము. మేము వచ్చింది వీకెండ్ కావడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయితే అయింది. అరుణాచలంలో సాటర్డే సండే కదా, రూమ్స్ అస్సలు దొరకలేదు. అందులో ఏసీ చూస్తే చాలా కాస్ట్ చెప్పారు. అందుకని నార్మల్ రూమే తీసుకున్నాం. మేము నార్మల్ రూమే తీసుకున్నాం. అది కూడా చాలా కష్టపడ్డ తర్వాత దొరికింది. మాలాగా మీరు కూడా పిల్లలతో కనుక వెళ్తున్నట్టయితే ముందే ప్లాన్ చేసుకోవాలి అని నా సజెషన్. ఎందుకంటే చాలాసేపు మేము అక్కడ కూర్చోవాల్సి వచ్చింది, వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా మేము బస్లో వెళ్ళేటప్పుడు ఒక దగ్గర హాల్ట్ అయ్యాము డిన్నర్ చేయడానికి. ఎలాగో నెక్స్ట్ డే నుంచి బయట ఫుడ్డే కాబట్టి ఇవాళ మాత్రం మేము తెచ్చుకున్న ఫుడ్డే తినాలనుకున్నాం. వచ్చేసాం అరుణాచలంకి. ఇదే అరుణాచలం. నాకు ఫస్ట్ అరుణాచలం గిరి అలా కనబడింది. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేయలేదు. ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాం. అరుణాచలం టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ స్వామి దర్శనం చేసుకున్నాం. మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి అంత రష్గా లేదు కాబట్టి హ్యాపీగా అయిపోయింది దర్శనం. నెక్స్ట్ డే సండే, ఆ రోజు ఇబ్బంది అయింది మాకు. అబ్బా, పూలైతే ఎంత బాగున్నాయి అసలు. వాళ్ళు అల్లడం కూడా ఎంత బాగా అల్లారో. నేనైతే ఉన్న 4 రోజులు రోజు పూలు కొనుక్కున్నాను. చాలా చాలా బాగా అనిపించింది. ఇదే అరుణాచలం టెంపుల్ లోపల. నేను ఎక్కడైనా వీడియోస్ తీయకండి అని ఉన్న దగ్గర మాత్రం నాకు తీయడం నచ్చదు. అందుకే నేను అలాంటివి ఏం వీడియోస్ తీయలేదు. నాకు కనిపించి బోర్డ్స్ కనిపించి నేను ఎక్కడైనా వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని ఉన్న దగ్గర మాత్రం నేను ఎక్కడ ఫొటోస్ వీడియోస్ తీయలేదు. ఇది అరుణాచలం స్వామి టెంపుల్కి జస్ట్ ముందు శిలాశాసనాలు రాసున్నాయి అక్కడ. మీకు చూపిద్దామని వీడియో తీసాను. ఇది దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంచి దర్శనం దొరికింది. కానీ ఇంకా కొంచెం టైం ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. తర్వాత చుట్టూ గర్భాలయం చుట్టూ ఎన్ని లింగాలు, ఇక్కడ 69 నాయనార్ల విగ్రహాలు పెట్టున్నాయి. ఇక్కడే కాదు, సేమ్ నేను ఇలా శ్రీకాళహస్తి టెంపుల్లో కూడా చూశాను. ఇక్కడ రాతితో చెక్కి ఉన్నవి, అక్కడ మన అదేంటి రాగితో చేసున్న విగ్రహాలు ఉన్నాయి. అందరు నాయనార్ల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. పొద్దున్న దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే గుడిలో కొంచెం ప్రసాదం తినేసాం మేము. చాలా టేస్ట్ ఉంది ప్రసాదం. కొంచెం తీసుకోవడానికి లైన్ ఉంది తప్ప పులిహోర, చక్కెర పొంగలి, లడ్డు చాలా బాగుండే టేస్ట్. తక్కువ డబ్బులు కూడా, ఓన్లీ 10 రూపీస్ ఏది కొనుక్కున్నా చాలా చాలా బాగుండే. అరిసెలు, మురుకులు కూడా ఉండే. అరిసెలు అంటే అక్కడ అతిశయాలు. చాలా చాలా బాగుండే. ఇది టెంపుల్ వ్యూ, గాలిగోపురం. చాలా పాత టెంపుల్. ఇంకా అందుకే అక్కడ అంతటి పవిత్రత ఉంది. చూడ్డానికి కూడా మనకు చాలా చాలా హ్యాపీగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఆపం అంటారు వాళ్ళు, మనమైతే పొంగనాలు. ఇవి ఫేమస్. నేను ఇంకా గిరి ప్రదక్షిణకు రెడీ అయిపోతున్నాను. నాకు కొంచెం కాలు బాగా సెన్సిటివ్ అయిపోయింది ఈ మధ్య. అందుకని సిలికాన్ చాక్ వేసుకొని దాని మీద నుంచి సాక్స్ వేసుకున్నాను. మనం ఏది వేసుకున్న స్వామి సంకల్పం ఎలా ఉంటే అలానే జరుగుద్ది. లాస్ట్ 4 kilometers ఉంది అన్నప్పుడు అస్సలు సాక్స్ నిలబడలేదు కాలు మీద, తీసేసే నడిచాను. లాస్ట్ 4 kilometers మాత్రం కాళ్ళల్లోకి మొత్తం ఇసుక గుచ్చుకుపోయింది. బట్ తర్వాత మంచి క్లీన్ చేసుకొని మంచి వేడి నీళ్ళల్లో కొద్దిసేపు కాళ్ళని రెస్ట్ చేస్తే కొద్దిగా పర్వాలేదు. మేము గిరి ప్రదక్షిణ నియర్లీ 5:30కి అలా స్టార్ట్ చేసాం. లేట్ ఎందుకైందో తెలీదు, మేము లేట్ నడిచామో తెలియదు, కానీ గిరి ప్రదక్షిణ అయిపోయే టైం మాత్రం 12 o'clock అయింది.
8 లింగాలలో ఒక్క లింగం ఒక్క యమలింగం ఏదో మిస్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది రమణాశ్రమం ఇందాక. ఆ తర్వాత గిరి ప్రదక్షిణలో మేము డిన్నర్ కూడా చేసేసాం. తర్వాత నేను మా తమ్ముడైతే స్నాక్స్, కూల్ డ్రింక్స్ తింటూనే ఉన్నాం. గిరి ప్రదక్షిణలో నాకు ముఖ్యమైనవి అనిపించిన టెంపుల్స్ అన్నీ నేను వీడియో తీసి పెట్టాను. కానీ ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి దుర్వాస మహర్షి ఆశ్రమం. ఇక్కడ మా తమ్ముడు పెళ్ళి కాకముందు ముడుపు కట్టాడు. ఇప్పుడు పెళ్ళయ్యాక వచ్చాం కదా, అందుకని ముడుపు ఇప్పేస్తున్నాడు. ఇక్కడ కోరిక తీరడానికి రాయి మీద రాయి పెడతారంట. ఇంకోటి ఇక్కడ దుర్వాస మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది కుంతీదేవి. ఆ తర్వాత మాకు జింకలు దర్శనం ఇచ్చాయి. 1, 2 కాదు, గుంపులుగా దర్శనం ఇచ్చాయి మాకు. ఆ తర్వాత మళ్ళీ మా ప్రయాణం. నేను మాత్రం కూర్చోలేదు అస్సలు, ఎందుకంటే నాకు కూర్చుంటే కొంచెం వీక్గా అనిపించింది, లేవలేనేమో అని భయం అనిపించింది. అందుకని నేను అస్సలు కూర్చోలే. కావాలంటే ఒక 2 minutes నించొని హాల్ట్ అయ్యి తర్వాత బయలుదేరాను. మోక్ష మార్గం మాత్రం మేము వెళ్ళిన 11 గంటల టైంకి కూడా 1.5 కిలోమీటర్ లైన్ ఉంది. అందుకని చెప్పి మేము మోక్ష మార్గంలోకి వెళ్ళలేదు. ఇంకా అలాగే స్ట్రైట్గా అక్కడి నుంచి దర్శనం చేసుకొని అలానే వెళ్ళిపోయాము. మేము చేసిన టైంకి గిరి అంత బాగా కనబడలేదు. యాక్చువల్గా ఒక్కొక్క పొజిషన్ నుంచి గిరి ఒక్కోలాగా కనబడుతుంది అంటారు. మేము అలా చూడలేకపోయాము, ఎందుకంటే మేము వచ్చింది నైట్ కాబట్టి. ఇలా మధ్యలో కొంచెం కాళ్ళు మసాజ్ కూడా చేయించుకున్నాం. నిజంగా చాలా ఫ్రీగా అనిపించింది మసాజ్ చేయించుకున్న తర్వాత. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. మీకు కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఒకసారి మసాజ్ చేసుకొని మళ్ళీ నడిస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాళ్ళకి. ఓపెన్ ఉన్నంత వరకు అన్ని టెంపుల్స్లో మేము దర్శనాలు చేసుకున్నాము. మేము నండూర్ గారు వీడియో పెట్టుకొని నండూర్ గారు చెప్పినట్టే ఫాలో అయ్యాము. ఒక్క మోక్ష మార్గం తప్ప. మోక్ష మార్గం దగ్గర లైన్ చాలా ఉండింది. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను. అది 1.5-2 kilometers లైన్ ఉంది. అందుకని చెప్పి అదొక్కటి మాత్రం స్కిప్ చేసేసాం. ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి మా గిరి ప్రదక్షిణ ఎండ్ చేసేసి, ఇదిగోండి మోక్ష మార్గం లైన్ ఇదే. అరుణాచలం టెంపుల్కి వెళ్ళి మా గిరి ప్రదక్షిణ ఎండ్ చేసేసి అక్కడ నుంచి ఆటోలు కూడా దొరకలేదు, 12 అయిపోయింది కదా. అందుకని ఆ పక్కనే తీసుకున్నాం రూమ్, గుడి పక్కనే కాబట్టి ఇబ్బంది అవ్వలేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాగా రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరాలి కదా, కంచికి వెళ్ళాం నెక్స్ట్ డే. అది నా Day 2 వ్లాగ్లో చూడండి. బాయ్. ఇట్లాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్.